ఈరోజు ఆనపకాయ తొక్కతోని నేను చట్నీ చేసి చూపిస్తున్నాను. కడాయి తీసుకుంటాం. కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొంచెం చింతపండు, కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకుంటాం. ఈ ఆనపకాయ తొక్కలు బాగా కడిగించుకొని ఇది కడాయిలో నా పోపుతో పాటు వేపాలి. పచ్చివాసన పోయిన వరకు. పచ్చివాసన పోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోని మనం కొబ్బరికూర 4 స్పూన్స్, తర్వాత కొత్తిమీర, సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ చేసుకుంటాం. ఇది ఏ టిఫిన్స్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, వడ, కుడుం కానీ వేడి అన్నంలోని నెయ్యి వేసుకొని కానీ కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ విధంగా మిక్సీ చేసుకుంటాం. ఒకటి బౌల్ తీసుకొని బౌల్లో చట్నీ అంతా తీసేసుకుంటాం. తర్వాత కడాయి వేసుకొని పోపు పెట్టుకోవడానికని మన చట్నీకి పోపు కావాలి కదా, దాని గురించి అని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపత్తా వేసుకొని బాగా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆపియాలి. ఆపిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ పోపు ఆ చట్నీలో వేసుకొని కలిపేసుకుంటాం బాగాను. చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి. ఇది కారం కారంగా పుల్లగాను, అది మన ఆనపకాయ తొక్కలకు కూడా అనిపించదు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇగో చట్నీ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడానికి.